మనం చాలా సినిమాలు చూస్తా ఉంటాం. కానీ కొన్ని క్యారెక్టర్లు మాత్రమే మనకు గుర్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 'ప్రభాస్' గారి సినిమాలోంచి ఒక క్యారెక్టర్ చెప్పు అంటే టక్కుమని 'బాహుబలి' అని చెప్పేస్తాం. కానీ 'ప్రభాస్' గారి క్యారెక్టర్లు ఇంకా చాలా ఉంటాయి. అవి మనకు గుర్తుకు రావు. సో, ఇలా ఎప్పటికీ గుర్తుండిపోయే కొన్ని క్యారెక్టర్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ చెప్తా వినురా. మీరు కనుక కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ గుదేరి. అమరేంద్ర బాహుబలి ఫ్రమ్ బాహుబలి 1 అండ్ 2. 100 ఏనుగుల బలం బల్లాల దేవదైతే 100 రాజుల జ్ఞానం బాహుబలిది. తల్లి మాట జవదాటడు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా ఏదో ఒక ఆలోచనతో ముందుకు తీసుకెళ్లగలడు. సరైన ఆయుధాలు లేకున్నా ఉన్నవాటితో యుద్ధం చేయగల సమర్థుడు. చివరికి నా అనుకున్న వాళ్ళే వెలివేసిన మౌనంగా వెళ్ళిపోయాడు. నా అనుకున్న వాడే వెన్నుపోటు పొడిచిన నవ్వుతూ మరణాన్ని స్వీకరించాడు. సో అమరేంద్ర బాహుబలి అనేది ఒక డీసెంట్ పవర్ఫుల్ క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ ని చాలా బ్రిలియంట్ గా డిజైన్ చేశారు. అన్ని షేడ్స్ ని లిమిటెడ్ గా పెట్టుకుంటూ వచ్చారు క్యారెక్టర్ కి. బాహుబలి క్యారెక్టరైజేషన్ ని డెప్త్ గా అనలైజ్ చేయాలంటే మనకు ఒక ఫుల్ వీడియోనే చేయాల్సి వస్తుంది. ఫుల్ వీడియో అనేది తర్వాత చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ముల్లేటి పుష్పరాజ్ ఫ్రమ్ పుష్ప ద రైస్ అండ్ ద రూల్. పుష్ప మూవీలో అల్లు అర్జున్ ఎక్కడ కనబడడు, మనకు పుష్ప మాత్రమే కనిపిస్తూ ఉంటాడు. అంతలా ఉంటుంది ఆ క్యారెక్టరైజేషన్. పుష్ప క్యారెక్టరైజేషన్ చూసుకుంటే ఇంకొకటి దగ్గర పని చేయడు, బట్ చిన్నప్పటి నుంచి కష్టపడి పెరిగాడు. పుష్ప క్యారెక్టర్ ఇంతలా గుర్తుండిపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి పుష్పాస్ గోల్, ద రైస్ అండ్ ద రూల్. ఎదగాలి, ఏలాలి, ఎర్రచందనం స్మగ్లింగ్ లో ఎదగాలి, టాప్ లో పోయి కూర్చుండాలి అనేది పుష్ప గోల్. ఇంకోవైపు ఐడెంటిటీ, ఇంటి పేరు దక్కించుకోవాలి. సో ఒక క్యారెక్టర్ గోల్ అనేది ఆడియన్స్ కి నచ్చినట్లయితే ఆ క్యారెక్టర్ ఆ గోల్ కి రీచ్ అవ్వడానికి మధ్య జరిగే జర్నీలో కనెక్ట్ అయిపోతారు ఆడియన్స్. ఆ జర్నీలో లీనమైపోతారు. సో బేసిక్ గా పుష్ప క్యారెక్టర్ అనేది చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్. సుకుమార్ గారి సినిమాల్లో ఆయన క్యారెక్టర్స్ గురించి మనకు తెలిసిందే. ఒక రకమైన వేరియేషన్ ఉంటుంది ఆ క్యారెక్టర్స్ కి. పుష్ప చాలా ఇంటెలిజెంట్. తను అనుకున్న దానికోసం ఎంత రిస్క్ అయినా చేయగలడు, అనుకున్న వారి కోసం ఏదైనా చేయగలడు. అయితే ఈ క్యారెక్టర్ ఎంత రా అండ్ రాస్టికో మళ్ళీ అంతే డీసెంట్ అండ్ ఎమోషనల్. ఫ్యామిలీ విషయం, ఆ విషయంలో కావచ్చు. సో అలా 2 వేరియేషన్స్ ని చాలా బాగా రాశాడు సుకుమార్ గారు. చిట్టిబాబు ఫ్రమ్ రంగస్థలం. చిట్టిబాబు క్యారెక్టర్ లో మంచితనం ఉంది, అమాయకత్వం ఉంది, కోపం ఉంది, భయం ఉంది, బాధ ఉంది. వీటన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ క్యారెక్టర్ ని రాశాడు సుకుమార్. వీటన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ యాక్టింగ్ చేశాడు రామ్ చరణ్. బోత్ ఆర్ డిఫికల్ట్. సో చిట్టుబాబు క్యారెక్టర్ అనేది మరీ డెప్త్ ఉండదు, అలాగని సింపుల్ గా కూడా ఉండదు. మల్టీ వేరియేషన్స్ కలిగిన క్యారెక్టర్. ఇలాంటి ఒక గొప్ప క్యారెక్టర్ రాయడానికి చాలా ఇంటెలిజెన్స్ ఉండాలి. అది మన మాస్టర్ మైండ్ సుకుమార్ గారికి సాధ్యం. కొమురం భీమ్ ఫ్రమ్ RRR. బాహుబలిలో బాహుబలి ట్రైనడు, అంటే అన్ని విద్యలు నేర్చుకుని ఉంటాడు, గురువులు ఉంటారు. బట్ శివుడు వచ్చేసి న్యాచురల్ పవర్ అన్నమాట. ఎలాంటి గురువులు ఉండరు, ఎలాంటి విద్య నేర్చుకొని ఉండడు, అయినా కూడా శివుడు సో పవర్ఫుల్. అలాగే RRR లో చూసుకుంటే రామరాజు వెల్ ట్రైనడ్, బట్ భీమ్ న్యాచురల్ పవర్. భీమ్ అనుకుంటే చిరుతపులునైనా చీల్చేయగలడు, కానీ తన బలమేంటో తనకే తెలియని అమాయకుడు. కల్మషం లేని అటవీ మనిషి. నా అనుకున్న వాళ్ళకి ఆపద వస్తే ప్రాణాలు అడ్డేసైనా కాపాడుతాడు. మనిషి చాలా స్ట్రాంగ్, బట్ మనసు చాలా స్మూత్. ఒక డీసెంట్ పవర్ఫుల్ క్యారెక్టరే కొమురం భీమ్, లైక్ బాహుబలి అనమాట. సూర్యాబాయ్
ఫ్రమ్ బిజినెస్ మ్యాన్. పూరి జగన్నాథ్ క్యారెక్టరైజేషన్స్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, బట్ సూర్యాబాయ్ క్యారెక్టర్ స్పెషలే. సూర్యాబాయ్ అనేది ఒక వైల్డ్ ఫైర్ క్యారెక్టర్ లైక్ పుష్ప. నాకు తెలిసి సుకుమార్ గారు ఈ క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి పుష్ప క్యారెక్టర్ రాశాడేమో. పచ్చి నిజాలు మాట్లాడతాడు. వాడి మీద వీడి మీద కాదు, సొసైటీ మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటాడు. ఒక అనాథగా పెరిగి ముంబైని, మాఫియాను, పోలీసులను, పాలిటిక్స్ను, మొత్తం దేశాన్ని గెలుకుతాడు. అంత దమ్మున్నోడు సూర్యాబాయ్. చాలా మెచ్యూర్డ్ మైండ్ అండ్ ఇంటెలిజెంట్. ఇలాంటి దమ్మున్న క్యారెక్టర్స్ని రాయడంలో ఆల్వేస్ పూరి తోప్ అని చెప్పాలి. సూర్యాబాయ్ అనేది ఒక పేరు కాదు, ఇట్స్ ఏ బ్రాండ్. విక్రమ్ సింగ్ రాథోడ్ ఫ్రమ్ విక్రమార్కుడు. ఆ పేరు చెప్తేనే మనకు గూస్ బంప్స్ వస్తాయి. ఒక సిన్సియర్ కాప్ క్యారెక్టర్లో ఇంత గూస్ బంప్స్ ఉంటాయా అని ఫస్ట్ టైం మనకు ఈ క్యారెక్టర్ ద్వారా ప్రూవ్ చేశారు. విక్రమ్ సింగ్ రాథోడ్కి భయం అంటే ఏంటో తెలీదు. చావంటే అస్సలు భయం లేదు. డ్యూటీ కోసం ఏదైనా చేస్తాడు. అవసరమైతే తన ప్రాణాలు కూడా అర్పించాడు కూడా. బెస్ట్ కాప్ క్యారెక్టర్స్ లిస్ట్లో ఈ క్యారెక్టర్ లేకుండా అస్సలు ఉండదు. అంత బాగా డిజైన్ చేశారు రాజమౌళి గారు ఈ క్యారెక్టర్ని. సో ఇలాంటి ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో వాటి గురించి ఇంకో వీడియో కూడా చేద్దాం వీలుంటాయి. అయితే ఈ లిస్ట్లో కాకుండా మీకు ఇష్టమైన, మీకు గుర్తుండిపోతున్న క్యారెక్టర్ ఏదో కామెంట్ చేయండి, చూద్దాం.